ఫ్రెండ్స్ ముందుగా ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియో వస్తుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసి దాదాపు ఒక నెల అయితే అవుతుంది. జరిగిన ఎలక్షన్ల యొక్క నేపథ్యంలో ఎటువంటి ఇన్ఫర్మేషను మనకి డిపార్ట్మెంట్ నుంచి రాకపోవడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈసారి నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వీడియో రూపంలో అయితే వస్తాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే ఎలక్షన్లు అయితే అయిపోయాయి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఉన్న ప్రశ్న అయితే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరిలో అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఒక చిన్న సమాచారం అయితే ఉంది. సో ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్. ఈ నెలాఖరులో అయితే అన్ని ఉద్యోగుల సంఘాలతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. సో ఈ మేరకు వారితో అయితే చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అయితే స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు అయితే వెల్లడించాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అసలు సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అని చెప్పేసి కొంతమంది జాబ్లో ఉన్న వాళ్ళు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, ఒక్కో సచివాలయంలో అయితే 10 నుంచి 12 మంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. సో అందులో డిజిటల్ అసిస్టెంటు, వెల్ఫేర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, హార్టికల్చర్ అసిస్టెంటు, సెరికల్చర్ అసిస్టెంటు, విలేజ్ సర్వేరియరు, విఆర్ఓ, ఏఎన్ఎం, వెటనరీ అసిస్టెంటు, జూనియర్ లైన్మెన్, మహిళా పోలీసు విధులు అయితే నిర్వహిస్తున్నారు. సో వీళ్ళు డిజిటల్ అసిస్టెంటు మరియు వెల్ఫేర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మాత్రమే పూర్తి స్థాయిలో అయితే పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. మిగిలిన ఉద్యోగాల్లో అయితే ఉండవలసిన స్టాఫ్ కంటే ఎక్కువ స్టాఫ్ ఉందని చెప్పేసి ప్రభుత్వం యొక్క రికార్డ్స్లో అయితే వచ్చిందంట. సో దీనికి సంబంధించి ఉన్న స్టాఫ్నే సర్దుకుంటారా లేక కొత్త నోటిఫికేషన్ తీసి వేరేగా నోటిఫికేషన్ ఇస్తారా అన్న విషయం అయితే ఎదురు చూడాల్సి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ మరియు ఏఈఈ మరియు జేఏఓ నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నన్ను వాట్సాప్లో అయితే అడుగుతున్నారు. అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా, ఒకవేళ నోటిఫికేషన్ కానీ ఉన్నట్టయితే ఎగ్జామ్ మరియు పోల్ క్లైంబింగ్ పెట్టేసి ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే గతంలో 2019లో నోటిఫికేషన్ తీసినట్టు ఏజ్ మరియు 10th క్లాస్ మార్కుల ఆధారంగా తీసుకొని పోల్ క్లైంబింగ్ చేసి ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పేసి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ నోటిఫికేషన్ కనుక తీశారంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎగ్జామ్ పెట్టి పోల్ క్లైంబింగ్, సైక్లింగ్, మీటర్ రీడింగ్ ఇవన్నీ చేసిన తర్వాత మెరిట్ బేస్డ్లో అయితే మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ జూనియర్ లైన్మెన్కి సంబంధించి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి లేదు. సో సార్ అయితే ఇంకా మీటింగ్స్కి రమ్మని అటెండ్ అవ్వమని చెప్పేసి సార్కి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదంట. సో సార్ మీటింగ్కి వెళ్తే కానీ మనకి ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే రాదు. సో దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లో అయితే అప్డేట్ చెప్తానని చెప్పేసి సార్ అయితే అన్నారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే ఫస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.